హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు సింపుల్‌గా అందరికీ తెలిసిందే. కానీ నేను నా స్టైల్‌లో నేనెలా చేస్తానో చూపిద్దామనుకుంటున్నానండి. సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే ఆలు పరాటా. పెద్దగా ఏమి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేవండి. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, డిన్నర్‌లోకి కానీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకేనా అండి? ముందుగా మనకి ఆలు పరాటా కోసం 3 ఆలుగడ్డల్ని ఇలా ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే ఇందులోకి నేను చాప్ చేసుకుంటున్నాను. ఇవి చిన్నగా తరిగేస్తాను. ఉల్లిగడ్డ ఒకటి పెద్దది, అలాగే కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి. ఓకే. మీరు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే చిటికెడలా కారం కూడా యాడ్ చేసేసుకొని దీన్ని స్కిప్ చేసేయొచ్చు. ఓకే. ఇదైతే ఫస్ట్ మొత్తం మ్యాష్ చేసేసి వీటన్నిటిని చాప్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఆలు అంతా మ్యాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. అలాగే మనకి పరాటా చేసుకోవడానికి చపాతీ పిండిని కూడా మంచిగా ఇలా గోధుమ పిండిని మంచిగా కలిపేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసుకున్నాను. అండ్ మనకి స్టఫింగ్ కోసము ఆలులోకి ఆలుతో పాటు నేనైతే ఇది నా స్టైల్‌లో చేస్తున్నానండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టఫ్ చేసేసుకోవచ్చు. ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనకి మీకు ముందుగానే చూపిచ్చాను కదండీ! ఆనియన్స్, అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర వీటన్నిటిని చాప్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. సో, వీటన్నిటిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నానండి. అండ్ ఆల్రెడీ మనం చపాతీ పిండిలో సాల్ట్ కలిపాం కాబట్టి, దీనికి ఎక్కువ పట్టదు కాబట్టి, ఇక్కడ కూడా నేను ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరైతే మీ రుచికి సరిపడా యాడ్ చేసేసుకోండి. సో, ఆ తర్వాతకి ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. సో, ఇలా ఈజీగా ఉంటుందని నేను కాస్త పెద్ద ప్లేట్ తీసుకున్నానండి. మనకు కలుపుకోవడానికి కాస్త ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీకు నచ్చితే మీరు వెజిటబుల్స్ ఇంకా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా ఇలా చేసేస్తున్నాను. నైట్ డిన్నర్‌లోకి తినొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. ఇలా ఏంటంటే మనం కాస్త స్పైసెస్ ఇలా కారము యాడ్ చేస్తున్నాం కాబట్టి వీటికి మనకి విడిగా ఇంకొక కర్రీ చేసుకోవాలి అనాల్సిన పని కూడా ఉండదండి. పిల్లలైతే డైరెక్ట్‌గా ఇలాగే తింటారు. లేదా ఏదన్నా కొంచెం టొమాటో కెచప్‌ని పెట్టిచ్చినా సరిపోతుంది. చాలా క్విక్ రెసిపీ అయిపోతుందండి. సో, ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా తీసేసుకొని ఒకటేసారి మీరు బాల్స్ ఒకటేసారి చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అని అనుకుంటే, ఇలా బాల్స్ చేసుకొని దగ్గర పెట్టేసుకోండి. మనము పోలేలు చేస్తాం గదండీ! కొందరు పోలేలంటారు. ఇంకొంతమంది ఆహ్, భక్షాలు అని కూడా అంటారు. భక్షాలు అంటే ఇలా రౌండ్‌గా ఉంటుంది. సో, ఏమంటారండి పిల్లలైతే స్వీట్ చపాతీ అని చెప్పేసి అంటారు. మా సైడ్ అయితే మేము పోలేలు అంటాము. సో, అలా స్టఫ్ చేస్తాం కదండీ! పోలేల్లో ఎలా అయితే స్టఫ్ చేస్తామో అలాగే వీటిని కూడా స్టఫ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. పురన్ పోలి అని చెప్పేసి నార్త్ సైడ్ అంటూ ఉంటారు. చూస్తున్నారు కదండీ! ఇలా అన్నీ నేనైతే రెడీగా పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదండీ! ఇలా అన్నీ ఒకసారి పెట్టేసుకున్నామనుకోండి మనకు ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఇప్పుడు మనం చపాతీ కోల ఇవన్నీ తీసేసుకొని కాస్త చపాతీలు లాటిచ్చేసేద్దామండి. సో, ఇలా ఫస్ట్ మంచిగా చపాతీ చేసేసుకుందామండి. చూస్తున్నారు గదండీ! ఫస్ట్ ఇలా కాస్త చిన్నగా చేసేసుకొని, మనం పూర్ణం ఎలా అయితే లోపల పెడతామో సేమ్ అట్లనే ఇలా స్టఫ్ చేసేసుకొని, ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇలా తీసుకొని దీనికి ఎక్స్‌ట్రాది మొత్తం తీసేసుకోండి. ఏం పర్వాలేదు. మళ్ళీ దీన్ని ఇలా మంచిగా అనుకొని, మళ్ళీ చపాతీలాగా మంచిగా ఒత్తుకోవాలి అంతే. ఇలా చక్కగా మంచిగా ఒత్తుకుని, 2 వైపులా మంచిగా కాల్చేసుకున్నామనుకోండి చపాతీ పెనం మీద, చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది. చూస్తున్నారు కదండీ! ఇప్పుడు దీన్ని మనం 2 వైపులా కాల్చేసుకుందాము చపాతీ పెనం మీద. చూడండి ఇక్కడ పెనం వేడయింది. ఇప్పుడు ఇందులోకి నేను కాస్త ఆయిల్ అప్లై చేస్తున్నాను ఫస్ట్ అయితే. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి.
మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్లోగా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. సో, ఒక 1 మినిట్ అలా పడుతుంది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే. ఈజీగా మంచిగా లోపల ఆలు కూడా మంచిగా ఉడుకుతుంది. చూడండి ఒక 1 మినిట్ అయిపోయాక దీన్ని మనం రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకొని ఎంచక్కా మంచిగా కాల్చేసుకుందామండి. సో, కొద్దిగా ఆయిల్ అప్లై చేసేయండి. చూస్తున్నారు కదండీ! మనకి రెండో వైపు కూడా మనకి పరాటా అనేది మంచిగా కాలింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకోవడమే అండి. సో, యమ్మీ యమ్మీ ఆలు పరాటా రెడీ అయిపోయినట్టే. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇలాగే చేసేసుకోవాలండి. కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని ముందుగా ఆల్రెడీ మనం లాటించి పెట్టుకున్నాం కదండీ స్టఫింగ్ తోటి దాన్ని నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండండి. నాకు కాస్త బూస్టింగ్‌గా ఉంటుంది. ఇలాగే మీకు మరిన్ని వీడియోస్ కూడా చేయడానికి మోటివేషన్ కూడా వస్తుందండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మీరు పొడి పిండితోటి లాటించడం కాస్త కష్టమవుతుంది అనుకుంటే ఆయిల్ అయినా యూజ్ చేసేసుకోవచ్చండి. ఓకేనా అండి? So see you in the next video. Thank you for watching, Andy.